ఎంతమంది యోగా చెప్పినా వెయిట్స్ అండ్ బ్యాండ్స్‌ని యూజ్ చేసి యోగా చెప్పటమే నా ఫార్మట్ స్పెషాలిటీ. ఇవాళ యోగాలో మార్జాలాసనం అనే క్యాట్ అండ్ కౌ పోస్చర్‌ని చూపిస్తున్నాను. ఈ పోస్చర్‌కి మనం యాంకిల్ వెయిట్స్‌ని యాడ్ చేస్తున్నాం. దీనివల్ల ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవ్వటంతో పాటుగా స్ట్రెంథెనింగ్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పోస్చర్ క్యాట్ అండ్ కౌ పొజిషన్‌లో ఉండి లెగ్స్‌ని సైడ్‌కి రేస్ చేస్తాం. హిప్ లెవెల్ వరకు నీ వచ్చేలాగా రేస్ చేస్తామన్నమాట. దీన్నే ఇంగ్లీష్‌లో క్యామెల్ రేజెస్ అని కూడా అంటారు. నెక్స్ట్ పోస్చర్‌లో కాలిని స్ట్రెయిట్‌గా బ్యాక్వర్డ్స్ బట్ లెవెల్‌కి పెట్టుకొని, బట్ లెవెల్ నుంచి ఎలివేట్ ఇట్ అప్ అగైన్ గెట్ బ్యాక్ టు ది బట్ లెవెల్. దీనివల్ల బ్యాక్ స్ట్రెంథెనింగ్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఈచ్ లెగ్ తోటి 20 టైమ్స్ వరకు చేసుకోవడానికి ట్రై చేయండి. నెమ్మదిగా సెట్ రేంజ్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోవర్ అబ్డామెన్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మీ మోకాల్ని చెస్ట్ లెవెల్ వరకు ముందుకు తెచ్చుకొని మళ్ళీ బ్యాక్‌కి స్ట్రెయిట్ చేసేయండి. చెస్ట్ లెవెల్ దాకా ముందుకి మోకాలు అగైన్ బ్యాక్ స్ట్రెయిట్. ఇది 20-30 రెపిటేషన్స్‌తో స్టార్ట్ చేసుకొని ఈచ్ లెగ్ తోటి స్లోగా రెప్ రేంజ్‌ని, సెట్ రేంజ్‌ని పెంచుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ నార్మల్‌గా వెయిట్స్ లేకుండా చేసినప్పుడు ఇంటెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. వాటికే మనం యాంకిల్ వెయిట్స్‌ని కలిపినప్పుడు ఇంటెన్సిటీ బాగా పెరుగుతుంది.